విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం 6వ రోజు స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో పంచామృత అభిషేకాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, సహాయ అర్చకులు చింతలపాటి నాగ వెంకట పవన్ కుమార్ శర్మలు తెలిపారు. సోమవారం భీమవరపేట మిల్క్ ప్రాజెక్టు ఎదురుగా వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేకువజాము నుండి స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు అభిషేకాలు జరిగాయని సందర్భంగా వారు తెలిపారు. కార్తీక మొదటి సోమవారం మధ్యాహ్న సమయంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. నిత్యం ప్రతిరోజు సాయంకాల ప్రదోషకాలంలో ఆకాశ దీప కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. స్వామివారికి నిత్యం కైంకర్యాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని అన్నారు. ప్రతిరోజు ఒక్కో ద్రవ్యంతో స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తూ దాని యొక్క తాత్పర్యాన్ని భక్తులకు వివరించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు ప్రతిరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు, తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నామని అన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ ఆలయ కమిటీ వారి పర్యవేక్షణలో జరుగుతుందని తెలిపారు.
भगवान सर्वात्मः सर्वं श्री परमेश्वरी परमेश्वरार्पणमस्तु बाबा विष्णुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओंकार मंत्र संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षं तस्मै नकाराय नमो नमः। भक्तमास्केंद्र కూడా విజ్ఞప్తి శ్రీ విజయదుర్గా రామలింగేశ్వర పంచముఖాంజనేయ స్వామి వారి సన్నిధానంలో ఈరోజు కార్తీక సోమవారం సందర్భంగా స్వామివారికి అత్యంత వైభవంగా ప్రాతకాలం నుంచి పంచామృతాభిషేక కార్యక్రమాలు విశేషంగా భక్తులందరూ కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా స్వామివారికి ఇవాళ అత్యంత వైభవంగా 11 లీటర్ల తేనెతో చక్కటి అభిషేకం జరిగింది. ఈ తేనెతో అభిషేకం చేయడం వల్ల చక్కటి విజ్ఞానము,
చక్కటి సరస్వతి, చక్కటి కళాపూర్ణిమలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా ఈ యొక్క అద్భుతమైనటువంటి విశేషం ఏమిటయ్యా అంటే తేనెతో అభిషేకం చేసిన వాళ్ళు గానగాంధర్వులు అవుతారని చెప్పి పూర్వం చెప్పబడింది. చాలా విశేషంగా ఈ తేనెతో అభిషేకం చేసిన వాళ్ళందరికీ కూడా అద్భుతమైన గానాన్ని ప్రసాదించాడు పరమేశ్వరుడు. ఎవరైతే ఈ అభిషేక కార్యక్రమంలో పాల్గొంటారో, ఆ పాల్గొన్న కళతో చూస్తారో, నేత్రంతో వీక్షిస్తారో వాళ్ళందరికీ కూడా చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. అంతేకాకుండా మన దేవాలయంలో ప్రతి సోమవారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్తీక మాస సందర్భంగా చాలా వైభవంగా సుమారుగా 1000 మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. చాలా విరివిగా అన్నదాన కార్యక్రమం భక్తులందరూ కూడా పాల్గొన్నారు. ఇవాళ ప్రాతకాలం నుంచి కూడా ప్రకృతి చాలా సౌకర్యంగా ఉన్నది. మనకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా అన్నదాన కార్యక్రమానికి కానీ అభిషేక కార్యక్రమంలో కానీ చాలా వైభవంగా భక్తులందరూ కూడా వచ్చారు. చాలా విశేషంగా దర్శించుకున్నారు. ఇటువంటి అన్ని కూడా జరగాలంటే చాలా విశేషం. అంతేకాకుండా మన దేవాలయంలో చాలా విశేషమైన ప్రకృతి సహజంగా కలిగిన కొన్ని అభిషేక కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా చాలా విశేషంగా నేత్ర పొందాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. అటువంటి శివలింగాన్ని దర్శించినా, శివలింగాన్ని చూసినా, ఆ శివలింగాన్ని నమస్కరించినా కూడా పూర్వజన్మలో చేసిన పాపాలను కూడా నశింపబడతాయి. అంతటి విశేషమైనటువంటి మన శివాలయంలో ఈ కార్యక్రమాలు కూడా జరగడం మన అదృష్టంగా భావించాలి, మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి. ఇంతటి కార్యక్రమం చేసేటువంటి ఆలయ దేవస్థాన కమిటీ వారి సారథ్యంలో ఆలయ ప్రధాన అర్చకుడుగా చింతలపాటి వెంకట శాస్త్రి, అలాగే ఆలయ సహాయకుడుగా నాగవేణు పవన్ కుమార్ శర్మ సారథ్యంలో ఈ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం నమః శివాయ. Like, subscribe and press the bell icon for new updates.